అందరికీ శుభాశిస్సులు. ఈ వీడియోలో మనం నవరత్నాల గురించి విని ఉంటాము. అందులో కెంపు అనే రత్నం గురించి ఈ వీడియోలో తెలియజేస్తాను. అది ఎవరు ధరించాలి, అలాగే ఎప్పుడు ధరించాలి, దానివల్ల ఉపయోగాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. కెంపు అనేది సూర్యగ్రహానికి సంబంధించినటువంటి రత్నము. సూర్యుడు గ్రహాలకు రాజు అని మనకు తెలిసిందే. ఈ కెంపు ధరించడం అనేది చాలా గొప్ప శుభ ఫలితాలని మానవులకి అందజేస్తుంది. అసలు ఈ కెంపు అనే రాయి ఎవరు ధరిస్తే మంచిది, ఎవరు ధరించాల్సిన అవసరం ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఆదివారం నాడు పుట్టినవారు, అలాగే 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినవారు, కృత్తిక, ఉత్తరాషాఢ అనే నక్షత్రాల్లో పుట్టినవారు, రవి మహాదశ జాతకంలో జరుగుతున్నవారు, వీళ్ళు ఈ యొక్క కెంపు అనేటటువంటి రత్నాన్ని ధరిస్తే మంచిది. అలాగే ఇది ధరించినందువలన కలిగే శుభ ఫలితాలు ఏమిటి? ఆరోగ్యము, అధికారము, పితృ సౌఖ్యము, అలాగే ముఖ్యంగా తల, హృదయము సంబంధించిన వాళ్ళు, తర్వాత కోర్టు వ్యవహారాల్లో విజయం కొరకు, రాజకీయాల్లో విజయం కొరకు, ఆ తర్వాత అధికారులతోటి బాగా అనుకూలత కలగటానికి, ఇంకా తండ్రికి సంబంధించినటువంటి శుభ ఫలితాలు కలగడానికి, ఇట్లాంటి వాటికి ఈ కెంపు రత్నం అనేది బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ రాయిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూద్దాం. ముఖ్యంగా ఆ రాయిలో ఎటువంటి తెల్లటి మచ్చలు అనేవి ఉండకూడదు. సారలు కానీ, లోపల పగిలినట్టు కనిపించడం కానీ, తర్వాత అతుకులుగా, ముక్కలుగా కనిపించడం, పొరలుగా ఉండటం, లోపలి భాగంలో ఏదైనా ముడి లాంటిది కనిపించడం, ఇటువంటివి ఆ రాయిలో ఉండకూడదు. తర్వాత ఈ రాయి అనేది ఉంగరంలో పెట్టించుకోబోయే ముందు, ఒక నెల రోజుల పాటు మీ దగ్గర విడిగా పెట్టుకొని మీకు ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయి ఆ నెల రోజుల్లో అనేది పరిశీలన చేయండి. మంచిగా అనుకూలంగా ఉంటే ఆ రాయిని ఉంగరంలో పెట్టించుకోండి. లేదు ఏదైనా వ్యతిరేక ఫలితాలు కలుగుతున్నాయి అంటే వేరే ఇంకొక రాయిని తీసుకొని దాన్ని మరలా ఒక నెల రోజుల పాటు మీ దగ్గర పెట్టుకొని చూడండి. ఎందుకంటే రాయిలో ఏదైనా దోషాలు ఉంటే ఆ నెల రోజుల కాలంలో అది మీ దగ్గర ఉన్నటువంటి సమయంలో తెలిసిపోతుంది. ఆ రాయి బాగుంటే ఆ నెల రోజుల కాలంలో మీకు కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు కలగటం అనేది జరుగుతుంది. ఈ విధంగా కనుక్కోవాలన్నమాట. కనుక్కొని ఆ రాయిని బంగారపు ఉంగరంలో పెట్టించుకోవాలి.
శాస్త్రం చెప్పిన ప్రకారంగా 2.5 క్యారెట్లు ఉండాలని శాస్త్రం చెప్పింది. ఆ రత్నం యొక్క బరువు 2.5 క్యారెట్లు ఉండాలని శాస్త్రం చెప్పింది. అలాగే అది ఎప్పుడు ధరించాలి, ఏ రోజు ధరించాలి? మీరు ఎప్పుడైనా కానీ ఆదివారం నాడు కానీ, సోమవారం నాడు కానీ, గురువారం నాడు కానీ ధరించాలి. మీకు తారాబలం బాగా అనుకూలమైనటువంటి రోజున చంద్రబలం కూడా ఉంటే ఇంకా మంచిది. ఆ రోజున ధరించాలి. రాత్రిపూట ధరించరాదు, పగటిపూటే ధరించాలి. అలాగే అది బంగారపు లోహంలో ఆ యొక్క కెంపుని పెట్టించుకోవాలి. అలాగే మీ యొక్క అనామిక వేలు, ఉంగరం వేలుకి ధరించాలి. కుడి చేతి ఉంగరం వేలుకు ధరించడం శ్రేష్టమైనది. అలాగే అది ధరించే ముందు ఒక మంత్రాన్ని, సూర్యగ్రహానికి సంబంధించినటువంటి మంత్రాన్ని 108 సార్లు పాటించాలి. ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం శ్రీం క్లీం సహ సూర్యాయ నమః స్వాహ. ఇది మంత్రం. ఈ యొక్క మంత్రాన్ని ఆ విధంగా పఠించి ఆ తదుపరి మీరు ఆ యొక్క కెంపు రత్నాన్ని ధరించాలన్నమాట. అలాగే గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, సాధారణంగా రత్నం ఏదైనా కానీ ఒక 4 సంవత్సరాల పాటు దాని యొక్క ఫలితాన్ని బాగా ఇస్తుంది. 4 సంవత్సరాల తర్వాత దాని యొక్క ప్రభావం క్రమంగా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరొకటి ఏంటంటే, మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ లేదా మీ మిత్రులు కానీ వాళ్ళు కొంతకాలము ఈ కెంపు రాయిని పెట్టుకొని అది పక్కన పడేసింది, మిమ్మల్ని పెట్టుకోమని ఇస్తే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అది పెట్టుకోకూడదు. అది ఎవరైతే మొట్టమొదట ధరిస్తారో అది వాళ్ళకే అనుకూలంగా ఉంటుంది, కానీ దాన్ని వేరొకరు ధరించకూడదు అని శాస్త్రం తెలియజేస్తున్నది. ఈ యొక్క జాగ్రత్త అంటే సాధారణంగా ఇంట్లో వాళ్ళు లేకపోతే బయట ఫ్రెండ్స్ నా దగ్గర పలానా రాయి పెట్టుకుంటామని ఇవ్వటం ఇట్లా కొన్ని సందర్భాల్లో జరుగుతుంటుంటాయి. కాకపోతే అది అంత శ్రేష్టమైనటువంటి పద్ధతి కాదు. అది ఎవరి రాయి వాళ్ళు కొత్తది తీసుకొని ఆ కొత్త రాయిని ధరిస్తే చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కనపడతాయి. రాయిని ముందు ఒక 30 రోజుల పాటు దగ్గర ఉంచుకొని దాని ఫలితం ఎలా ఉందో చూసి అప్పుడు ధరిస్తే మంచిది. నమస్తే.